సాధారణంగా ప్రజలు సినిమాను ఒక ఎంటర్టైన్మెంట్‌గా చూస్తారు. అయితే అందులో ఒక మంచి అంశాన్ని చెప్పినప్పుడు దాన్ని ప్రజలు స్వీకరిస్తారు. అంతేకాని ఒక వ్యక్తి గురించి ఉద్దేశపూర్వకంగా చెడు ప్రచారం కోసం ఒక సినిమాను తీస్తే, ఆ సినిమా కోసం ప్రజలు తమ శక్తిని, తమ డబ్బును, తమ సమయాన్ని కేటాయించి వ్యర్థం చేసుకునే పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌లో కనిపించదు. కాబట్టి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ కుటిల ప్రయత్నాలు కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చెల్లుబాటు కావు, ఒక చెల్లని నాణ్యంగా మిగిలిపోతాయన్నది రాజకీయ వర్గాల అభిప్రాయం. జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా సరే ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో, తప్పుగా చిత్రీకరించి ప్రజల్లో రాంగ్ మెసేజ్ తీసుకెళ్లాలనే ఉద్దేశంతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి చేయని ప్రయత్నం అంటూ లేదు. ఇప్పటికీ కొనసాగుతోంది. భవిష్యత్తులో కూడా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టడానికి, తప్పుడు ప్రచారం చేయడానికి నిరంతర కృషిని నిర్వహిస్తుంది. అయితే ఇప్పుడు సినిమా గురించి ఇక్కడ ఎందుకు చర్చించాల్సి వస్తుందంటే, తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా ఏడాది నుంచి వైఎస్ఆర్సీపీ నేతలను అరెస్ట్ చేస్తోంది. లిక్కర్ కేసులో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలని కుట్ర చేసినప్పటికీ సాధ్యం కాకపోవడంతో ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతోంది. అయితే జగన్మోహన్ రెడ్డిని ఏదో విధంగా బదనాం చేయాలనేటువంటి ఉద్దేశం ఉన్నటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఒక కొత్త దారిని ఎంచుకుంది. అదేంటంటే, సినిమా ద్వారా జగన్మోహన్ రెడ్డిపై బురద జల్లాలి, జగన్మోహన్ రెడ్డి హయాంలో తప్పులు జరిగాయంటూ ఒక తప్పుడు ప్రచారం చేయాలి. ఇది ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం కూటమి పెద్దలు చేస్తున్నటువంటి వ్యవహారం. ఇందుకు అనుగుణంగా తమకు అనుకూలమైనటువంటి కొన్ని మీడియా సంస్థలను, తమకు అనుకూలమైనటువంటి కొంతమంది సినిమా పెద్దలను, సినిమా నిర్మాతలను, సినీ దర్శకులను అడ్డు పెట్టుకొని వారిని ప్రోత్సహిస్తూ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వీలైనంతగా ఎక్కువగా ఈ 4 ఏళ్లలో సినిమాలు నిర్మించాలన్నది తెలుగుదేశం కూటమి పెద్దల ప్రయత్నం. అందుకోసమే ఇప్పటికే తెలుగుదేశం కూటమి పెద్దలు సినిమా రంగానికి సంబంధించిన ప్రముఖులతో సమావేశమయ్యారు, వారితో చర్చిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గురించి ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్తే రాంగ్ మెసేజ్ వెళ్తుంది, జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా ఇబ్బంది పెట్టవచ్చు, ఏ అంశాలను తీసుకుంటే జగన్మోహన్ రెడ్డికి రాంగ్ ఇమేజ్ క్రియేట్ అవుతుంది, ఇలా రకరకాల అంశాలపైన చర్చలు జరుపుతున్నటువంటి నేపథ్యం. అయితే ఎన్నికలకు ముందు కూడా ఇదే విధంగా రాజధాని ఫైల్స్ పేరుతో వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తప్పుడు ప్రచారం చేసే విధంగా ఒక సినిమా నిర్మించారు. ఇప్పుడు మళ్ళీ అదే విధంగా జగన్మోహన్ రెడ్డిపై ఒక కుట్రకు తెరలేపింది కూటమి ప్రభుత్వం. అయితే ప్రజలు ఈ విషయాన్ని నమ్ముతారా లేదా అన్నది కూటమి పెద్దలు నిర్ణయించుకోవాల్సినటువంటి అంశం. ఎందుకంటే సినిమాను ఒక ఎంటర్టైన్మెంట్గా చూస్తారు, అందులో మంచి ఉంటే తీసుకుంటారు. కానీ ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టడానికి ఆ సినిమా నిర్మిస్తే ఆ సినిమాకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఈ రాష్ట్ర ప్రజలకు లేదు. వారు డబ్బు పెట్టి టికెట్ కొని 2 గంటల సేపు సినిమా థియేటర్లో కూర్చోవాల్సినటువంటి అగత్యం వారికి పట్టలేదు. ఈ 5 ఏళ్లలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వ పాలనను కళ్ళారా చూసి ఉంటారు కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గురించి సినిమా చూడాల్సినటువంటి అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి ఏంటో ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. తెలుగుదేశం కూటమి మాత్రం జగన్మోహన్ రెడ్డిపై బురద జల్లడానికి సినిమాను ఒక అస్త్రంగా చేసుకోవాలని భావిస్తోంది. అయితే ఈ పప్పులు ఆంధ్రప్రదేశ్లో ఉడుకుతాయా లేదా అన్నది కాలమే సమాధానం చెప్పాలి. గతంలో రాజకీయాలకు సంబంధించి అనేక సినిమాలు నిర్మించారు, కానీ ఆ సినిమాలు ప్రజాభిప్రాయాన్ని ఎప్పుడూ నిర్ణయించలేదు, ప్రజాభిప్రాయాన్ని మార్చలేదు. ప్రజలు ఎవరిని ఎన్నుకోవాలో, ఎవరికి ఓటేయాలో వారే నిర్ణయించుకుంటారు. ఈ 5 ఏళ్ల సమయం ఉంది, ఇప్పటికే ఏడాది పూర్తయింది, ఇక 4 ఏళ్ళు సమయం ఉంది. ఈ 4 ఏళ్లలో ప్రజలు మళ్ళీ చంద్రబాబుని ఎన్నుకోవాలా వద్దా, జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకోవాలా వద్దా అని వారే నిర్ణయించుకుంటారు. కానీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తీసే సినిమాలు, వారు చెల్లే బురద, ఇవన్నీ చూసి జగన్మోహన్ రెడ్డిపై ప్రజలు నిర్ణయం తీసుకోరు. జగన్మోహన్ రెడ్డిపై గత 5 ఏళ్ల సంక్షేమ పాలనపై ఇప్పటికే ప్రజల్లో ఒక మంచి అభిప్రాయం ఉంది. ఇప్పుడున్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వ పాలన పైన, గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన సంక్షేమ పథకాల తీరుపైన, జగన్మోహన్ రెడ్డి పాలన పైన ప్రజలు స్పష్టమైన తేడాను గమనించారు, గుర్తిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేతులు కాల్చుకోవాల్సిందే తప్ప ఎలాంటి ఉపయోగం లేదన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.